రాష్ట్ర వ్యాప్తంగా జ్యూస్ షాపుల్లోనూ టీ షాపుల్లోనూ విక్రయిస్తున్న ఫ్రూట్ జ్యూస్లు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయన్న ఫిర్యాదులతో ఏలూరు వన్ టౌన్లోని తాజ్ సూపర్ కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ షాప్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కాలం చెల్లిన పాల ప్యాకెట్లతో జ్యూసులు తయారు చేస్తున్నట్లు, శీతల పానీయాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వారు విక్రయిస్తున్న కొన్ని ఎసెన్సులు కూడా ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారి కోన వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ దుకాణం నుండి సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని వెంకటేశ్వరరావు హెచ్చరించారు. రాష్ట్రంలో కొన్ని ప్రదేశాలలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఈ శీతల పానీయాలు విక్రయించేవాళ్ళు ఫ్రూట్ జ్యూస్ షాపులు, అలాగే కూల్ డ్రింక్ షాపులు, టీ స్టాల్స్లో కాలాపరిమితమైనటువంటి ఆహార పదార్థాలని, అలాగే అపరిశుభ్రమైనటువంటి పరిసరాల్లో ఆహార పదార్థాలను తయారు చేసి, అలాగే కాలాతీతమైనటువంటి వాటిని, అలాగే వివిధ రకమైన వ్యసన్స్ని, ప్రజారోగ్యాన్ని హాని కలిగించే వ్యసన్స్ని కలిపి ఈ విక్రయిస్తున్నారని, దానివలన ప్రజారోగ్యం కుంటుపడుతుందన్న వారికి అందిన వివిధ ఫిర్యాదులు, దుర్ఘటనలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి, వారి కంట్లో ఉన్నటువంటి అందరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి మరియు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారితో కలిసి దాడులు నిర్వహించి వారిపై చర్యలు అక్రమాలు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించున్నారు. ఈ దినం నుంచి ప్రతి కూల్ డ్రింక్స్, అలాగే ముఖ్యంగా కూల్ డ్రింక్స్ మరియు అలాగే ఫ్రూట్ జ్యూస్ షాపులు, అలాగే ఈ టీ స్టాల్స్లో కూడా దాడులు నిర్వహించి ఎవరైతే అక్రమాలు పాల్పడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు బిర్లా భవన్ దగ్గరలో ఉన్నటువంటి తాజ్ సూపర్ కూల్ డ్రింక్ షాప్ను తనిఖీ చేసాం. దీంట్లో కూడా ఫ్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉంది. అలాగే వీళ్ళు ఈ కాలాతీతమైన కాలం చెల్లిపోయినటువంటి పాల ప్యాకెట్లను వినియోగిస్తూ ఈ కూల్ డ్రింక్స్, ఈ శీతల పానీయాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. అలాగే వెసన్స్ కూడా కొన్ని బాటిల్స్ ఈ కాలాతీతమైనటువంటి గుర్తించడం జరిగింది. వీళ్ళ పైన మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామరాజు గారు, నేను, అలాగే లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్గా ప్రసాద్ గారు వచ్చి ఈరోజు తనిఖీలు నిర్వహించాము. దీంట్లో గుర్తించిన వాటిపై వీళ్ళు ఎవరైతే అక్రమాల పనులు వాటిపైన తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈ వ్యాపారస్తులందరూ కూడా ఇటువంటి అక్రమాలకు పాల్పడకుండా సురక్షితమైనటువంటి వాతావరణంలో, మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహార పదార్థాలను, శీతల పానీయాలను తయారు చేసి ప్రజలకు విక్రయించవలసింది కోరుతున్నాము. అలాగే ప్రజారోగ్యాన్ని కాపాడవలసింది గాను, ఎటువంటి కేసులకు పాల్పడకుండా ఉండవలసింది గాను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ్ అథారిటీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ వారి తరఫున తెలియపరుస్తున్నాం. నమస్కారం.